నోటికేం తినాలనిపించట్లేదా? ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? అయితే మీకోసమే ఈ రెసిపీ. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. అబ్బా! ఎంత హాయిగా అనిపిస్తుందో తింటుంటే. లైట్‌గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్ అనమాట అంతే. నైట్ మిగిలిపోయిన రైస్ అయినా ఓకే. అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా ఓకే. దేనితోనైనా చేసుకోవచ్చు. యాజ్ యువర్ కన్వీనియన్స్ అనమాట. నేనైతే నైట్ మిగిలిపోయిన రైస్‌తో చేస్తున్నాను. రైస్‌లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అంతే జస్ట్ అవి వేసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కళాయి పెట్టుకొని మనం యాజ్ యూజువల్ అనమాట పోపుకి వేస్తాం గదా! ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, నేను పల్లీలు ఎక్స్‌ట్రా యాడ్ చేశాను. పల్లీలు అండ్ కరివేపాకు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. కరివేపాకు ఉన్న వాళ్ళు ఏసుకోండి ఇంకా చాలా బావుంటది. అండ్ ఎండుమిర్చి, పల్లీలు వేశాను. అక్కడక్కడ మధ్యలో తగులుతుంటే బావుంటది టేస్ట్ అని చెప్పి పల్లీలు కూడా వేశాను. ఇంకొంచెం ఎక్కువే ఏశాను. మీకు ఎన్ని కావాలో అన్ని ఏసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. అప్పటికప్పుడు చేసుకున్నది ఇంట్లో చేసుకున్నదైతే చాలా టేస్ట్ ఉంటది. నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. అదే అనమాట. అది పోపు కొంచెం వేగిన తర్వాత మనం రైస్ కలిపి పెట్టుకున్నాం కదా! ఆ రైస్ వేసుకోండి. ఒక్క 5 మినిట్స్ అలా టాస్ చేసుకోండి చాలు. సూపర్ యమ్మీగా ఉంటుంది రైస్ అయితే. లంచ్ బాక్స్‌లోకి, డిన్నర్‌లోకి ఏదైనా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచ్.